డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అట్ట. నమస్కారం, కొండబద్దలు 2.0కి స్వాగతం. నేను గౌతమ్ కాటా. జగన్మోహన్ రెడ్డి గారి కారు కింద పడి సింగయ్య అనే వ్యక్తి మరణించాడు. అందులో వైసీపీకి ఉద్దేశం ఉండి ఆ పని చేయకపోయినప్పటికీ అసలు మరణానికి కారణం కేవలం వైసీపీ నాయకులే. ఆ కార్యక్రమం ఎక్కడ ఆగిపోతుందో అనే ఒక దురుద్దేశంతో ఆయన బాడీని తీసి తొప్పల్లో పడేసి వెళ్ళిపోయారు. ఇందులో ఎంత పెద్ద కుట్ర కోణం ఉంది అని అంటే, ఖచ్చితంగా అంబులెన్స్ని పిలిచి ఆ సింగయ్యని ఇమీడియట్గా హాస్పిటల్కి తరలిస్తే ఆయన బతికుండే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఒక మనిషిని చిట్ట చివరి నిమిషానికైనా సరే, కొన ఊపిరితోనైనా సరే హాస్పిటల్కి తీసుకెళ్తే బతికించగలిగేనంత టెక్నాలజీ ఈ రోజున ఉంది. కానీ వాళ్ళు అనుకున్న కార్యక్రమం మాత్రం అక్కడికక్కడ ఆగిపోతుంది. జగన్మోహన్ రెడ్డి కారు కింద పడి యాక్సిడెంట్ జరిగింది అని మీడియా నిండుగా ప్రచారం అయిపోతుంది. దాంతోపాటుగా జగన్మోహన్ రెడ్డి ఆ కార్యక్రమాన్ని అక్కడికక్కడ ఆఫ్ చేసుకుని వెనక్కి వెళ్ళాలి. ఎందుకంటే ఎవరో వైసీపీ కార్యకర్త సంవత్సరం కిందట చనిపోతే ఆయనకు విగ్రహ ఆవిష్కరణ చేస్తుంటే దానికి వెళ్ళదలుచుకున్న జగన్మోహన్ రెడ్డి క్యాన్వాయ్ కింద పడి మరొక వ్యక్తి చనిపోయాడంటే చాలా హాస్యాస్పదంగా ఉంటుంది. ఇలాంటి ఒక పొజిషన్ని తీయాల్సిన అవసరం జగన్మోహన్ రెడ్డికి ఏమొస్తుంది? అందున పర్మిషన్ లేని ఈ కార్యక్రమాన్ని చేపట్టినందుకు బాధ్యత కూడా వహించాలి. ఇక మరొకసారి ఇలాంటి కార్యక్రమం చేయాలి అని అంటే దానికి పర్మిషన్ వచ్చే అవకాశం ఉండదు. దీంతో పాటుగా అసలు జగన్మోహన్ రెడ్డి క్యాన్వాయ్ తగిలిందా, వేరే వాహనం తగిలిందో కూడా చూసుకోకుండానే పోలీసులు కూడా దాని మీద అది వేరే వాహనం అని ఆ రోజున వాళ్ళు కూడా స్టేట్మెంట్ ఇచ్చారు. ఆ స్టేట్మెంట్ ఇవ్వటం ద్వారా జగన్మోహన్ రెడ్డి ముందుకెళ్ళిపోయి అసలు కార్యక్రమాన్ని చేసి రప్ప అందరి తలకాయలు నరికేస్తాను అనే ప్లకార్డులని అక్కడ ప్రదర్శింప కూడా చేసుకున్నాడు. ఇదంతా ముందుగానే ఏర్పాటు చేసుకునే వ్యవహారం అయినా సింగయ్య మరణం మాత్రం ముందుగా ఏర్పాటు చేసింది కాదు. అందులో కుట్ర కోణం ఉంది అని అన్నాం. కానీ తరువాత చేయాల్సిన పనుల్లో మాత్రం వైసీపీ నాయకులు ఖచ్చితంగా కుట్ర చేశారు. సింగయ్య మరణానికి ఖచ్చితంగా కారణమైన వాళ్ళు వైసీపీ నాయకులే. అంబులెన్స్ని పిలవకుండా జగన్మోహన్ రెడ్డి క్యాన్వాయ్ని అలాగనే ముందుకు పోనిస్తూ సింగయ్య బాడీని రోడ్డు మీద నుంచి తుప్పల్లో పడేసి ఆయన చావు కొన ఊపిరితో కొట్టుకొని చచ్చిపోయిన దానికి కేవలం కారణం వైసీపీ నాయకులు. ఈ కార్యక్రమం ఆగపోకూడదు అనే వాళ్ళ దగ్గర ఉన్న కుట్ర. ఇలాంటి కుట్రలో మొత్తానికి వైసీపీ పెట్టింది పేరా అన్నట్టుగా ఈ రోజున తయారై ఉంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్ళినా ఉద్దేశపూర్వకంగానే ఉద్రిక్త పరిచయ ఈ వ్యాఖ్యలన్నీ చేస్తూ ఉన్నాడు. దాంతోపాటుగా పొదిల నుంచే స్టార్ట్ అయిపోయింది. ఎవరు ఎదురొచ్చినా సరే తొక్కుకుంటా వెళ్ళిపోతాం అనేది కానీ, లేకపోతే గంగమ్మ జాతరలో ఏటపోతూ తలకాయలు బలిచ్చినట్టు రప్ప నరుగుతాం అనేది కానీ, ఇవన్నీ ఏదో కార్యకర్తలు ఉత్సాహంతో పెట్టారు అన్నట్టుగా కలరిస్తూ వైసీపీ నాయకులే దీన్ని మొత్తాన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నారు. అంటే జగన్మోహన్ రెడ్డికి ఒక సంవత్సర కాలంలోనే ఆయన ఈ కూటమి మీద ఉన్న వ్యతిరేకత మొత్తం ఆయనకి ప్లస్ అవుతోంది. జగన్మోహన్ రెడ్డిని చూడటానికి వేలాది లక్షలాది మంది జనాలు వస్తున్నారని చెప్పడానికి అక్కడ ఉన్న లోకల్ నాయకులు అంబటి రాంబాబు, లేకపోతే లేళ్ల అప్పిరెడ్డో, విడదల రజనియో వీళ్ళు జన సమీకరణ కూడా చేస్తూ ఉన్నారు. ఈ జన సమీకరణతోటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ప్రజల్లో పూంజుకోవాలనేది వాళ్ళ ఉద్దేశం. కానీ జరగరాని పని ఏదైనా జరిగినప్పుడు దానికి బాధ్యత కూడా వహించాల్సిన అవసరం ఉందిగా. రేపు అధికారాన్ని క్లెయిమ్ చేసే వ్యక్తులు ఈరోజు వాళ్ళ ద్వారా జరిగిన ఈ పనిని మాత్రం పక్కకు దోసే పని చేశారు. అంటే ఈ కారు కింద పడ్డాడు అనే దాన్ని బయటకు రాకుండా చేయటం కోసం అనేక రకాలైన ప్రయత్నాలు చేశారు. అది కేవలం కుట్రే. సింగయ్య మరణం కుట్రకు కాకపోవచ్చు, కానీ మరణానికి కారణం ఆ తరువాత జరిగిన పరిస్థితులు మాత్రం కేవలం కుట్రపూరితంగానే కనిపిస్తూ ఉన్నాయి. ఇందులో జగన్మోహన్ రెడ్డికి తెలిసి జరిగిందా, తెలియక జరిగిందా? ఆయన నుంచొని అందరికీ అభివాదం చేస్తున్న ఆ కారు కిందే ఒక వ్యక్తి పడ్డాడు అని అంటే ఆయన మీద నుంచే తొక్కుకుంటా వెళ్ళపోలేదు కారు. అంటే ఆపారు. ఆపితే జగన్మోహన్ రెడ్డి కనీసం వెనక్కి తిరుగు చూసి ఎందుకు ఆపారని ఆయన అడగడా? అంటే కింద ఒక మనిషి పడ్డాడు అనే విషయం జగన్మోహన్ రెడ్డికి చెప్పరా? అలా చెప్పిన జగన్మోహన్ రెడ్డి తీసి పక్కనేయండి, మనం ముందుకెళ్దాం అని అంటే కనుక అది మరి ఇక చేసేది ఏం లేదు. అంటే ప్రజలపైన జగన్మోహన్ రెడ్డికి ఉన్న ఇదేమిటో అది అందరికీ తెలిసిపోతుంది. కానీ ఈ విషయాన్ని తొక్కిపట్టడంలో 2-3 రోజుల దాకా అసలు ఇలాంటి వీడియో కూడా బయటకు రాకపోవటం వెనకున్న కారణాలు ఏమిటి? వచ్చిన తర్వాత అయినా అది ఏఐ వీడియో అని మనం అసాల్ట్గా తప్పించేసుకోవచ్చు అనే ఒక కుట్ర. సింగయ్యకి యాక్సిడెంట్ జరిగినప్పుడు అంబులెన్స్ను కూడా పిలవకపోవటం మరొక కుట్ర.
ఆ రోడ్డు మీద ఉన్న సింగయ్య బాడీని తుప్పల్లోకి తరలించడం మరొక కుట్ర. ఆ తరలించిన వ్యక్తులు ఎవరు? అసలు వాళ్ళని పట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకు తరలించాల్సి వచ్చింది? ఎవరు చెబితే ఆ పని చేశారు అనేది. దీంతో వైసీపీ కుట్రలు మొత్తం పటాపంచలు అవుతూ ఉన్నాయి. ఇప్పుడు జన సమీకరణ, జగన్మోహన్ రెడ్డికి ప్రజల్లో ఆదరణ పెరిగింది అని చెప్పుకోవటానికి చేస్తున్న పనులన్నీ బూమరాంగ్ అయి జగన్ నెత్తిన ఓ పెద్ద పిడిగుండే పడబోతోంది. ఇదే ఈరోజు కుండబద్దలు.